సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 34వ సర్గంలోకి అడుగుపెట్టాము. దీంట్లో హనుమంతుని ఎడల సీత సందేహము, అతడు శ్రీరాముని గుణములను కీర్తించడం గురించి తెలుసుకుందాము. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కృంగిపోతున్న ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచు ఇట్లు పలికెను. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని. శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు. నీ కుశలమును అడిగినాడు. ఓ దేవి, దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రముల యందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారములను తెలుసుకొనగోరుచున్నాడు. నీ భర్త అయిన శ్రీరామునకు ఇష్టుడు, అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజస్శాలి. అతడు శోక సంతుప్తుడై వినయముతో శిరస్సు వంచి నీకు ప్రణతులర్పించినాడు. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశలవార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందంతో పొంగిపోయెను. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను. మానవుడు బ్రతికియున్నచో 100 సంవత్సరములకైనను ఎప్పటికైనను ఆనందమును సుఖమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది అని నాకు తోచుచున్నది. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడెను. వారిద్దరును పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషించసాగిరి. సీతాదేవి పలికిన మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదనైన ఆమెకు చేరువగా రాసాగెను. హనుమంతుడు తాను సమీపమునకు వచ్చుకొలది అతడు రావణుడేమో అని ఆమె శంకింపసాగెను. అయ్యయ్యో, ఈతనిని పూర్తిగా నమ్మి నా కథనంతయు వివరించి ఎంతయో పొరపాటు చేసి తిని. ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా రావణుడే. దివ్య శరీర శోభితయు శోకార్తయు అయిన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను. మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయ్యై భయ విహ్వలమయ్యున్న ఆమెను చూచి ఏమీయూ తోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లెను. అయితే భయాకులి అయిన సీతాదేవి మాత్రం మరలా ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని చూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను. నీవు వానర రూపంలో వచ్చిన మాయావివైన రావణుడివే అయినచో మరల నీవు నాకు సంతాపకారకుడివే అగుదువు. ఇది నీకు మంచిది కాదు. లోగడ నిజరూపమును త్యజించి సన్యాసి వేషముతో దండకారుణ్యమున నాకు కనబడిన రావణుడివే నీవు. కామరూపుడవైన ఓ నిశాచరా, నేను ఉపవాసములచే కృషించి శోక సంతృప్తనయ్యున్న దానను. దీనురాలునయ్యున్న నన్ను పదే పదే సంతాపమునకు గురిచేయట నీకు భావ్యము కాదు. లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడవు కాకపోవచ్చును. ఏలననా నీ దర్శనము నాకు ప్రీతిని కూర్చినది. ఓ కపివారా, నీవు నిజముగా రాముని దూతవై ఇచ్చటికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపింపుము. ఓ వానరా, నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము. ప్రవాహ వేగము నదీ తటములను హరించివేయినట్లు దానివలన నా మనస్తాపమును హరించివేయుదువు. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది! నేను అపహరింపబడి చాలా కాలమైనది. ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను. కలలోనైనను లక్ష్మణునితో కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనబడి ఉన్నచో నా పరితాపం అంతైనూ తొలగిపోయిండేది. కానీ స్వప్నమునందైనను ఆ స్వామి దర్శనము కలగలేదు. నా ఎడ స్వప్నమునకు కూడా అసూయయే. స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశము ఉండదు. కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను. ఇది నాకు కలిగిన చిత్తభ్రమయా, వాత ప్రకోపమా, ఉన్మాదం వలన కలిగిన వికారమా, లేక ఎండమావులేనా? నేను పూర్తిగా స్పృహ కలిగియే ఉన్నాను. ఈ వానరుని కూడా గుర్తింపు కలుగుచున్నాను. కనుక ఇది ఉన్మాదమే మాత్రమును కాదు, ఉన్మాద లక్షణమైన మోహము కాదు అని ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను కూర్చి తర్కించుకొని రాక్షసులు కామరూపులవుట వలన ఇతడు రావణుడే అని అనుకొనెను. సౌందర్యవతి అయిన సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకొనెను.
పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీ మాట్లాడక మిన్నకుండెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావములను నేరింగి చెవుల కింపగు మధురవచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించెను. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును కూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమునకు వేరుడు, పరాక్రమ వైభవమునతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు. సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే. అతడు రమణీయ రూప సౌభాగ్యములు కలవాడు, మహా తేజస్శాలి, మధురాకృతిలో మన్మథుడు, దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును చూపువాడు, దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు. మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును. అట్టి శ్రీరాముని మాయామృగరూపమును ఆకర్షింపజేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము గావించెను. పంచవటియందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను. దాని ఫలమును అతడు పొందగలడు. త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాలల వలె మంటలను గ్రక్కునట్టి బాణములను రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుని వధించి వేయును. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని. నీ ఎడబాటు కారణంన శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. అతడు నీ కుశలమును అడిగను. సుమిత్ర నందవర్ధనుడు, మహా తేజస్శాలి, మహాబాహువు అయిన లక్ష్మణుడు అభివాదనమునర్చి నీ క్షేమ సమాచారములను అడిగను. ఓ దేవి, సుగ్రీవుడను వానరుడు శ్రీరాముని మిత్రుడు. వానరులకు ప్రభువైన అతడును నీ క్షేమములను అడిగను. ఆ రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరూ అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మోకల మధ్య ఈ దుస్థితికి లోనేనను జీవించి ఉండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామలక్ష్మణులను అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడిన మహా తేజస్శాలియగు సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకానగరమున ప్రవేశించి తిని నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మనర్చి నీ దర్శనమునకై ఇచ్చడికి ఏతించి తిని. నీవు అనుకొనుచున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాదు. ఈ నీ సందేహమును విడుము, నా మాటలను విశ్వసింపుమని హనుమంతుడు సీతాదేవితో పలికాడు. 34వ అధ్యాయము సంపూర్ణం. 35వ సర్గ. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను వివరించుట, నరవానరుల మైత్రి విషయమును తెలిపి ఆమెకు విశ్వాసమును కలిగించుట. సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామగాథను విని అతనిపై కనికరము చూపుచు మధుర వచనములనిట్లు పలికెను. నీకు శ్రీరామునితో పరిచయం ఎట్లేర్పడినది? లక్ష్మణుని ఏ విధముగా ఎరుగుదువు? నరవానరుల సమాగమము జరిగిన తీరేమి? ఓ వానరోత్తమ, రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి? వాటిని పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తొలగును. రామలక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది? వారి ఆకారములెట్టివి? ఊరువులు బాహువులు ఎట్టివి? నాకు వివరింపుము. సీతాదేవి ఇట్లడుగగా వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని రూపు రేఖాలావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను. కమలపత్రముల వంటి కన్నులు గల ఓ సీతాదేవి, నీ భర్త అయిన రాముని యొక్క మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుంగుదువు. అయినను నీవు నన్ను అడుగుట నా అదృష్టము, చాలా సంతోషము. ఓ విశాలాక్షి, శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంతవరకు వివరించెదను, వినుము. ఓ జానకి, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు. తన నిరుపమాన కాంతిచ్చే సమస్త ప్రాణులకును ఆనందమును కూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము గుణసంపదయు కలవాడు. అతడు తేజస్సున సూర్యుని వంటివాడు. సహనమునందు భూదేవితో తుల్యుడు. బుద్ధియందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. సర్వ ప్రాణులకును సంరక్షకుడు. విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు.
లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి కలవాడు. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. ఓ సీతాదేవి, అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు. లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపచేయువాడు. కాంతిమంతుడు, సర్వలోకములకును అత్యంత పూజ్యుడు. బ్రహ్మచర్య వ్రతమును పాటించువాడు. సత్పురుషుల చూపకారములను మరవని వ్యవహార జ్ఞాన సంపన్నుడు. లోక కళ్యాణమునకై కర్మలను ఆచరించువాడు. ఇతరులచే ఆచరింపజేయువాడు. రాజవిద్యాకుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు. సర్వ విద్యాపారంగతుడు, సదాచార సంపన్నుడు. వినయ శోభితుడు, శత్రుభయంకరుడు. రాముడు యజుర్వేదం నందు పారంగతుడు. ధనుర్వేదం నందును, రుక్సామాధర్వేదముల ఎందును, శిక్షాది వేదాంగములందును నిష్ణాతుడు. వేద పండితులచే పూజింపబడుచుండువాడు. ఓ సీతాదేవి, రాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము కలవాడు. శుభప్రదమైన ముఖము గలవాడు. కండరములతో మూసుకొని పోయిన సంధి ఎముకలు గలవాడు. మనోహరములైన ఎర్రని కన్నులు గలవాడు. లోక విఖ్యాతుడు. అతడు దుందుబి ధ్వని వలె గంభీరమైన కంఠస్వరం గలవాడు. నిగనిగలాడు శరీరఛాయి గలవాడు. ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు. మేఘశ్యామ వర్ణ శోభితుడు. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి ఈ 3 స్థానములను దృఢముగా గలవాడు. దీర్ఘములైన కనుబొమ్మలు, బాహువులు, ముష్కుములు కలవాడు. తల వెంట్రుకలు, మష్కములు, మోకాళ్ళు ఈ 3 సమ ప్రమాణమును గలవాడు. ఉన్నతమైన నాభి, పొట్ట, వక్షస్థలము కలవాడు. ఎర్రని నేత్రాంతములు, నఖములు, అరచేతులు, అరికాళ్ళు కలవాడు. ఇవి సుఖపురుషుని లక్షణములు. ఇవియు రాజలక్షణములు. నునిపైన పాదరేఖలు, కేశములు, లింగమణియు గలవాడు. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనవి. శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు 3 రేఖలు గలవు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగా నుండును. ఆయన కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా నుండును. శిరస్సుపై 3 సుడులు కలవాడు. ఇవి మహారాజు లక్షణములు. 4 వేదములను సూచించు రేఖలు కలవాడు. అనగా బొటని వ్రేలి మొదటను, నొసటి పైనను, అరచేతుల్లోనూ, అరికాళ్లలోనూ 4 రేఖలు కలవు. లలాట, పాద, పాణి, తలములందు 4 రేఖలు కలవాడు. ఇవి ఆయుర్దాయమును, మహారాజ లక్షణములను సూచించును. అంతటి 96 అంగుళముల దేవతా సమానుడు. ఇది దివ్య పురుషుని లక్షణములు. అవి అడగగాక ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు అనునవి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా నుండువాడు. ఇంకా మరికొన్ని రాముడి లక్షణాల గురించి విశేషాలన్నీ కూడా రేపటి రోజున తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.